ఓహోహో, పెళ్లి కూతురు పెళ్లి కొడుక? అవునండి. అమ్మాయి, అగ్నిహోత్ర అవధానులు ఉన్నారా? మా నాన్నగారా అండి? అక్కయ్య, నాన్న కావాలట. వెళ్ళమ్మా, మీ నాన్నగారితో చెప్పు. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే. నాన్న, నీ కోసం ఎవరో వచ్చారు. వేధవముండా కూడా సంధ్య వార్చుకుని చూంచే రామాయణంలో పిడకల వేటలా గొడవ. విధవమండం చెయ్యనే చేశారు. అస్తమానం దాని మీద చిర్రు కొర్రు మంతారే. రామచంద్రపురం అగ్రహారం నుంచి రామపంతులు గారట వచ్చారు. చెబితే ఏం తప్ప? రామపంతులు గారా? పసిపిల్ల, దాని బ్రతుకలా అయిందని జాలి అంతఃకరణ లేదు కదా. ఊరుకోమ్మా, ఆడపిల్ల ఈ ఇంట్లో పుట్టడం కన్నా అడవిలో చెట్టయి పుట్టినా సుఖపడుందు. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే యద్రాజ్యాత్ కురుతే పాపం తద్రాజ్. ఓహో, ఇదే రావడమా? రేపటి నుంచి నేను సంధ్యావందనం మొదలు పెట్టాలనుకుంటున్నాను అవధానులు గారు. తప్పకుండా మొదలు పెట్టండి. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనం చెబుతుంది. సంధ్య వారిస్తే ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుందశ. అందుకే మీరు కానివ్వండి, అవకాశంగా మాట్లాడుకుందాం. తర్వాత సంధ్య వార్చుకుంటాను. అంత ముఖ్యమైన ప్రస్తావన అయితే సెలవియండి. సుబ్బి, పంతులు గారికి దాహానికి మంచి మజ్జిగ తీసుకురా. లుబ్ధావధానులకి మీ అమ్మాయికి వివాహ సంబంధం పొత్తు పట్టుకుపోదామని వచ్చాను. మీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్పాను కదూ, పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదు. మీరు చెప్పిన కన్యాశుల్కం 1800. అతగాడు చాలా ఎక్కువ అంటున్నాడు. పిల్ల వయసును బట్టి కదండి నేను అడిగాను. ఏడాదికి 200 కన్యాశుల్కం ఎక్కడైనా విధాయకమే కదండి. అయితే ఈ అమ్మాయికి 9 ఏళ్ళు ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం ఉష్ణం వచ్చి అట్లా ఉంది అంతే. జాతకం తెమ్మంటారా? జాతకాలు ఎందుకులేండి. సరే, ఎలాగో అతగాన్ని ఒప్పిస్తాను. వచ్చే పౌర్ణం వెళ్ళగానే ముహూర్తం ఉంది. ఆనాడు వివాహం అయిపోవాలి. ఎట్లాగండి, ఇంత అవ్యవధిగా నేను తోగలేనే. మీరు తూగడం ఎందుకయ్యా? నన్ను మాత్రం మర్చిపోకండి. ఎంత మాట! మిమ్మల్ని సంతోష పెట్టడం నా విధి. అంతే. ఉభయ ఖర్చులు పెట్టించి మా రామచంద్రపుర అగ్రహారంలోనే మహావైభవంగా వివాహం చేయిస్తాం. ఇదిగో తాంబూలం. తథాస్తు అనండి. తథాస్తు. ఇంతకీ ఈ శుభకార్యం చేతి విధిగా జరగాలని రాసి పెట్టుంది. అవమానం. హౌ బ్యూటిఫుల్. ఈమె సిస్టరా? తల చెడ్డట్టుంది. మా అక్కే తలకు చమురు రాసుకోదు. తల చట్టం అంటే విడు అన్నమాట. చౌరు గివురు జాంతానై. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉండదు. ఓ మై హార్ట్ మెల్ట్స్. డబ్బులు ఇచ్చాడు బాబు, నేను వెళ్ళిపోతాను. చెల్లి చెల్లి, మా బాబు వచ్చావా? వచ్చానమ్మా. ఈసారైనా ప్యాస్ అయినావా? ఓ పేసయ్యానండి, ఫస్ట్ గా పేసయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ త్వరకెవడో సార్, డామిట్ టెల్ మ్యాన్. మాలా ఉన్నాను పగలబడతారు. అమ్మా, ఈయనే నేను నాకు చదువు చెప్పే మాస్టారు. ఇంటికి పెద్ద మనిషి వస్తే అపృచ్ఛపు మాట్లాడతావేమిటి బావా? తమ బావగారా? నన్ను తమరు ఎరకపోవచ్చు కానీ డిప్యూటీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెప్పేవాడిని. డిప్యూటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకున్నారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస పెట్టేటట్టుగా కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. దిస్ ఈస్ బార్బరస్. చూసారా అండి, జెంట్మెన్ అనగా పెద్ద మనిషి ఏమంటున్నారో? ఇక్కడ నేను ఉంటాం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మోస్తరది, వెళ్ళిపోకండి బాబు.
మీ దయ వల్ల మా వాడికి ఓ ముక్క అబ్బితే మీ మేలు మర్చిపోము. అంతకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పండి అని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాం కానీ మునసబ్బు గారింట్లో భోజనం చేతను వచ్చానా లేకపోతే వారిచ్చే డబ్బు చేతను వచ్చానా? అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తారెందుకో? తమరేనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. ఇది రాజమహేంద్రవశ అండి. రామావధానులు గారిని ఆయన మా మేనమావ గారండి. ఆ మాట చెప్పారే కాదు, నాకు వారికి చాలా స్నేహం లేండి. నాకు కొంచెం ప్రథమ కోపం, ఎవరో తెలియకుండా అన్న మాటలు గ్రహించకండి. దానికేమి లేండి. మీ పేరే విషన్నారు? గిరీశం అంటారులేండి. గిరీష్. చూడండి గిరీశం గారు, మా బుచ్చమ్మ మనోవర్తి దావాలో బుచ్చమ్మ గారా? మా పెద్దమ్మాయిలేండి. దాని మనోవర్తి దావాలో నేను ఈ మధ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెడతారు. ఓ, చదివి పెట్టడం ఏమిటి? మా అబ్బాయి మీరు పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబు. అలాగేనమ్మా. వెల్ మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. There is a white man in the tent. The boy stood on the burning deck when soul but he had flood. Nouns ending with F or FP change their F or FP into VES. ఈ ఆడుతున్న మాటలకి అర్థమేమిటండి? ఈ సెలవుల్లో ఏ విధంగా పాఠాలు చదవాలో మాట్లాడుతున్నామండి. అబ్బి ఒక్క తెలుగు పద్యం చదవరా? పగచు టక్కు సతిమో వికి నలదయ నలదమయంతులిద్దరు. అంటే మనఃప్రభవానలం అంటే ఏమిట్రా? పసిపిల్లలకు అలాంటి కఠినమైన పదాలకు అర్థం తెలుస్తుందా అండి? పద్యాలకి అర్థం చెప్పరు. ఇప్పటికి మట్టుకు వేదంలాగే భట్టియం వేయిస్తారు. అదిగాక తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల ఖాతిరి లేదండి. ఎంతసేపు జియోగ్రఫీ, జియోగ్రఫీ, అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. నోటి చెప్తారా అండి? మరేమిటనుకున్నారు? మీ కుర్రాళ్ళ చదువుకునే వాడికి ఒక్క నిమిషమైనా తెరిపుండదు. అదుగో చదువు అంటే అట్లాగే చదవాలి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించింది. డబ్బు ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి చేస్తావుటో బావా? ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? ఎలా చేస్తానో నువ్వే చూద్దువు గాని. రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారిని ఎరుగుదువా? లుబ్ధావధాన్లా? ఎరగను. ఆయన లక్షాధికారి. 1800కు సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు వారే పెడతారట. మనం పిల్లని తీసుకెళ్లి వారింటే పెళ్లి చేయడం. ఆ 1800 పెట్టి వెంకట పెళ్లి చేస్తాను. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళైతేనే 45. లుబ్ధావధాన్లు మా పెద్దల్ని కొడుకండి. ఆయనకు 60 ఏళ్లు దాటాయండి. ఇదేమిటండి ఈ ఘోరం? చూస్తూ చూస్తూ 6 ఏళ్ల పిల్లని 60 ఏళ్ల వాడికి అమ్ముతానంటారా? బావా, ఈ సంబంధం చేశావో నీ కొంపకి అగ్గెట్టేశాని. ఇదివరకే 1500 రూపాయలకు కక్కుర్తి పడి మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న ముసిలి పీనికి గట్టి బుచ్చి గొంతిక్కొచ్చావే. ఇంకా సిగ్గులేదటయ్యా నీకు? వీళ్ళమ్మస్తే కదరగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతులాగా నా ఇంట్లో చేరి నన్ను అనేవాళ్లే. తాంబూలాలు ఇచ్చేసాను. ఇప్పుడు పనులకు కావండి. నాతో చెప్పకుండానే ఆరముండాలతో ఆలోచన. బుచ్చి గొంతు కోశారట. దాని బ్రతుకే ఈ దావా గెలిస్తే 20,000 రూపాయల ఆస్తి వస్తుంది, 12 ఎకరాల భూమి వస్తుంది. ఎంతసేపు మీకు డబ్బే గాని ఆడపిల్ల జన్మకి ఇంకేమీ లేదటండి. మీకు డబ్బు కావలసి వస్తే మా వాడు నాకు ఇచ్చిన భూమి వేసి నేను ఇస్తాను. ఈ సంబంధం మానేయండి. నా కడుపున పుట్టినందుకు ఒక్క పిల్లనైనా పచ్చగా నటించ మసల్నివ్వండి. ఏ విషయం విధమన్నా కూడా వెళ్ళవతలకి. తాంబూలాలు ఇచ్చేసాక మళ్ళీ మాట తప్పుతానా? మీరు తప్పకపోతే ఈ ముసలి వేధవ సంబంధం నేను మాత్రం ఒప్పుకుంటానా? ఏమిటి? ఒప్పుకోకపోతే వెళ్ళి ఊరెట్టుకో. నాకు దానికి మీరే ఊరెట్టేసి ఆ పైన గుట్టి కట్టుకోకండి. ఏ విషయం ఎవరొస్తుంది? ఎముకలు ఏమిటయ్యా ఈ అరుపులు అల్లరిని? ఇంటికి పెద్ద మనిషి వచ్చినప్పుడు కూడాను. అమ్మా ఇట్టారా అమ్మా? ఎదురు చెప్పిన కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళి భోజనాల ప్రమేయం చూడు. అరే మీకెందుకింత శ్రమ? నేను దోడుకుంటానులేండి. రామ రామ, ఏమి దురవస్థ వచ్చిందిరా భగవంతుడా ఈ కొంపకు. ఏమిటండి? ఏముందండి, మా అగ్నిహోత్రుడు వట్టి మూర్ఖపు గాడిద కొడుకండి. ఆయన్ని లొంగదీసే ఎలక్వెన్స్ అంటే ధోరణి ఇంట్లో ఎవ్వరికీ లేదండి. నా దెబ్బ చూడండి, వాళ్ళు ఏం చేస్తాను.
వీరేశలింగం గారు కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసాలు ఒక్క బిగిన్ లెక్చర్ ఇచ్చారంటే అవధాని గారి మనసు గృహం తిరిగిపోవాలి. అలాగే అయితే బాబు అదేదో చెయ్యండి, నీకు పుణ్యం ఉంటుంది. మరి మీరెవరైనా నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, అంటే ఓట్ ఇవ్వాలి. ఓ అలాగే నేనున్నానుగా, మీకు కావలసినంత దండిస్తాను. ఓకే. పొయ్యలా అలా నిలబడ్డావే పెరిగితే పొయ్యనైతే ఈ షోకే లేకపోను. 9 నెలలు మోసి కని పెంచడం నా వంతు. ఇదిగో పసుపు అదిగో ముసుగు అన్నట్టు పసిపిల్లల్ని విధవల్ని చేసి కూర్చోబెట్టడం మీ వంతు. ఈ అన్యాయం ఏ ఆడది సహిస్తుందండి? అవధానులు గారు, నేను పూనాలో ఉన్నప్పుడు సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం ఎంత మాత్రం కూడదని ఒక్క బిగిని 4 గంటలు లెక్చర్ ఇచ్చానండి. ఆఫ్రికా దేశంలో స్లేవరీ అని ఉంది, అంటే మనుషుల్ని పట్టి పశువుల్లాగా బజారులో అమ్ముతారండి. ఈ విధవ ఇంగ్లీష్ చదువుల నుంచి బ్రాహ్మణ్యం బొత్తిగా చెడిపోతోంది. దేవభాషలాగా భోజనాల దగ్గర కూడా ఆకుతలే కూస్తారు. మంచి మాటలు చెప్పకండి బాబు, ఆయన చెవికెక్కవు. ముసలి పీడుగలకు పెళ్లిళ్లు కచేరీ భోగట్టాలు అయితే చెప్పండి. తురక భాషలోనైనా సరే సంధ్య వార్చుకుంటున్నా వింటారు. అయితే నువ్వు నన్ను ఆక్షేపణ చేస్తున్నావు. ఈ మారంటే మీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. మీరు ఊరుకునేది లేదు, నేను బ్రతికి బాగుండేది లేదు. మీకు ఎన్నేళ్ళు వచ్చినా కష్టం సుఖం ఒంటికి నాటిందా? నోరు మూసుకోబట్టే పెద్దదానికి ఒప్పు ముంచారు. దాని రొమ్ము మీద కొంపట్లా భరిస్తూనే ఉన్నాను. పిల్లల ముద్దు ముచ్చట్లు చూడకపోయిన తరువాత వెధవడం బెద్దుకు నెత్తి కట్టుకుపోతామా? నాన్న, తమ్ముడికి నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి, కానీ చెల్లి కొంప ముంచొద్దు. నేను సమాధానం చేయకపోతే భార్యగా ఉంది. మరేం భయం లేదు, నేను నాను. జాగ్రత్తగా పట్టుకోండి. నెమ్మది నెమ్మది నెమ్మది. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. బ్రతికి బయటపడాలి గాని సత్తి సాధించేదేమిటి అమ్మాయి? ఆయనంత ఒట్టేసుకున్న తరువాత
నేను బ్రతికి మాత్రం చేసేది ఏమిటన్నయ్య? ఈ ఘోరం కళ్ళారా చూడవేనా? అంతదాకా రాణిస్తానా అమ్మా? ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ పెళ్లి తప్పించే పూచి నాది. మళ్ళీ ఇలాంటి అఘాయిత్య పనులేమీ చెయ్యబోకు. బుద్ధి, అమ్మను కాస్త కనిపెట్టి ఉండు. వస్తానమ్మా. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. నేను వెళుతున్నాను. కోట్లల్లో ఎన్నవలసిన మనిషి వాయ్, ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా నీ బుద్ధి మారలేదంటే నీది గుండె రాతి బండ. మళ్ళీ వేదం జట అంత స్వాధ్యాయం వెలిగించావే, ఎందుకో నీ వేదం కన్న బిడ్డల మీద కట్టుకున్న పెళ్ళాం మీద కూడా కనికరం లేకపోయిన తర్వాత సరే కానీ చూస్తాను. రే మహేశం, నడవరా.